గుంటూరు మిర్చికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. విదేశాలు ఇక్కడి పంటను తిరస్కరిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మన మిర్చికి అమాంతం డిమాండ్ పడిపోతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి పరిష్కారం ఉందా? గుంటూరు జిల్లాలో పండే మిర్చికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి సాగు చేసేది కూడా గుంటూరు జిల్లాలోనే. ఇక్కడి రైతులకు మిర్చి సాగుతో విడదీయరాని అనుబంధం ఉంది. లాభనష్టాల సంగతి ఎలా ఉన్నా మిర్చి సాగును మాత్రం వదిలిపెట్టారు రైతులు. 2024లో రాష్ట్రంలో 5.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టారు రైతులు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1,80,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. 2025లో 4,79,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. 2026కు వచ్చేసరికి మిర్చి సాగు గణనీయంగా పడిపోయింది. కేవలం 1,06,000 ఎకరాల్లోనే మిర్చి సాగు చేపట్టారు రైతులు. గత ఏడాది మిర్చి ధర పాతాళానికి పడిపోయింది. 25 నుంచి 30,000 పలికిన క్వింటాల్ మిర్చి ధర 10,000 నుంచి 15,000కు పడిపోయింది. 2 ఏళ్లుగా మిర్చికి తెగుళ్ల బాధ ఎక్కువైంది. పురుగు మందుల వాడకం పెరగడంతో పెట్టుబడులు పెరిగిపోయాయి. ఓవైపు పెట్టుబడులు పెరిగితే మరోవైపు మిర్చికి ధరలు తగ్గాయి. ఫలితంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మాత్రం మిర్చి పంటకు మంచి ధర లభించింది. అన్ని రకాల మిర్చి వెరైటీలు క్వింటాల్కు 20,000 పైగానే ఉన్నాయి. ధరలు పెరగడంతో మిర్చి సాగు చేసిన రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. గుంటూరులోని మిర్చి యార్డ్ రైతులకు బాసటగా నిలుస్తోంది. ఆసియాఖండంలోనే గుంటూరు మిర్చి యార్డ్ అతిపెద్దది. ఇక్కడ వందలాది మంది కమిషన్ ఏజెంట్లు, ఎక్స్పోర్టర్లు ఉన్నారు. రాష్ట్రంలో పండించిన మిర్చిని రైతులు గుంటూరు యార్డుకు తీసుకొస్తారు. ఇక్కడున్న వ్యాపారులు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఎక్స్పోర్టర్లు మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. పంటను అమ్ముకునేందుకు అవకాశాలు ఉండడంతో గుంటూరు మిర్చి యార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులు తమ పంటను నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంది. గుంటూరు చుట్టుపక్కల సుమారు 100కు పైగా కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధర లేని సమయంలో రైతులు పంటను కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. ఇక్కడ వ్యాపారులు కూడా భారీ సంఖ్యలో ఉండడంతో తెచ్చిన మిర్చి ఖచ్చితంగా అమ్ముడుపోతుందనే ధీమా రైతుల్లో ఉంటుంది. ప్రతి ఏటా మన దేశం నుంచి 4.5 లక్షల టన్నుల మిర్చి ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతవుతోంది. ఇందులో 4 లక్షల టన్నుల మిర్చి ఒక్క గుంటూరు నుంచే విదేశాలకు ఎగుమతవుతుంది. గుంటూరులో ఉన్న ఎక్స్పోర్టర్లు చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుంటూరు మిర్చికి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. మిర్చిని భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ముందుంటుంది. ప్రతి ఏటా చైనాకు 20,000 కంటైనర్ల మిర్చి ఎగుమతవుతుంది. గత ఏడాది చైనాకు 1,90,000 టన్నుల మిర్చి ఎగుమతయింది. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 65,500 టన్నుల మిర్చిని 4,500 కంటైనర్ల ద్వారా చైనాకు ఎగుమతి చేశారు. ఇటీవల చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ 3 కంటైనర్లను అక్కడి అధికారులు తిరస్కరించారు. గుంటూరుకు చెందిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఈ మిర్చిని ఎగుమతి చేసినట్లు గుర్తించారు. ఆ 3 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో ఆ 3 కంపెనీలు భవిష్యత్తులో చైనాకు మిర్చిని ఎగుమతి చేసే అవకాశం ఉండదు. చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో మిథామిడోపాస్ అనే పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించారు. మిర్చిని సరిగా ఆరబెట్టకుండా ఎక్స్పోర్ట్ చేయడంతో బూజు పట్టినట్లు గుర్తించారు. పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చైనా 3 కంటైనర్ల మిర్చిని తిరస్కరించడం ఎక్స్పోర్టర్లలో కలకలం సృష్టించింది. గతంలో కూడా పలు దేశాలు ఇలాగే గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయంటూ తిరస్కరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎగుమతి చేసిన మిర్చిని రిజెక్ట్ చేస్తే ఆ సరుకును తిరిగి రప్పించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఎక్స్పోర్టర్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. చైనాకు ఎగుమతి చేసిన మిర్చితో పోలిస్తే 3 కంటైనర్ల మిర్చిని తిరస్కరించడం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వ్యాపారులు. రైతులు పంటను కాపాడుకునేందుకు ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నామని చెబుతున్నారు. పండించిన పంటను తాము కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నామంటున్నారు ఎక్స్పోర్టర్లు. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే నిషేధిత పురుగు మందులు రైతులు వాడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పెస్టిసైడ్స్ మార్కెట్లో అందుబాటులో లేకుండా చేయాలని సూచిస్తున్నారు. 13,000 కోట్ల రెవెన్యూ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి వస్తూ ఉంది. చిల్లీ కానీ దాని యొక్క విలువ ఆధారిత ప్రోడక్ట్స్ మీద ఓన్లీ చైనా నుంచి ఒక 3 కంటైనర్లు అనేది రిజెక్ట్ అయిన వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది. ఇది పెద్ద ఇష్యూనే కాదు కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన విషయం లేదని వ్యాపారస్తులకను రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి వ్యాపారంలోనూ కూడా రిజెక్షన్స్ అనేవి ఉంటాయి.
కాకపోతే ఏంటంటే మనము ఈ యొక్క ఇన్సిడెంట్ అనే కాదు, ఈ పలు దేశాల్లో కూడా ఒక్కొక్క దేశానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఎంఆర్ఆర్ లెవెల్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగానే మన యొక్క పంపించే ఈ యొక్క మిరప కానీ వాటి విలువ పద్ధతి కానీ మనం వాటి ప్రమాణాలకి లోబడే మనం ఎక్స్పోర్ట్ చేయాలా. కాకపోతే ఏంటంటే మనకి దొరికే మిరపకాయలు చూస్తే మనకి కంప్లీట్గా అది పురుగు మందులు, మనకి రైతులు ఈ యొక్క పెస్ట్ని కానీ సరైన ఎదుర్కోవడానికి పూర్తిగా విరివిగా నిషేధిత పురుగు మందులు బాగా స్ప్రే చేయటం వల్ల ఇవి మేము వ్యాపారస్తులు కొనటం వల్ల అక్కడికి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల రిజెక్షన్స్ వస్తే వ్యాపారస్తులు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఏ దేశమైనా ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా దిగుమతి చేసుకునే సమయంలో కొన్ని నిబంధనలు పెడుతూ ఉంటాయి. ప్రధానంగా ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందుల శాతం ఉత్పత్తుల్లో అతి తక్కువ మోతాదులో ఉండాలన్న నిబంధనలు పెడుతూ ఉంటాయి. ఆయా దేశాలు మినిమం రెసిడ్యూర్ లెవెల్స్ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంటాయి. మిర్చిలో కూడా ఇదే నిబంధనలను పాటిస్తుంటారు. అయితే ఈ పరిస్థితుల్లో ఎక్స్పోర్టర్లు ఉద్యాన శాఖ కమిషనర్ను కలిశారు. మిర్చి ఎగుమతి చేసిన తర్వాత ఆయా దేశాల్లో శాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపిస్తున్నారని తెలిపారు. వాటిలో మోతాదుకు మించి మిథామిడోఫాస్, ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్, ప్రొఫెనోస్, ట్రయాజోఫోస్, ఇథియాన్, క్లోరోపైరిఫోస్, ఫిప్రోనిల్ వంటి పురుగుమందుల అవశేషాలు బయటపడుతున్నాయని తెలిపారు. మిర్చి సాగులో ఎసిఫేట్, మిథామిడోఫాస్ వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు విచ్చలవిడిగా పురుగుమందుల్ని వినియోగించడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంట సాగు చేసినప్పటి నుంచి పురుగుమందులు వాడుతున్నారని తెలిపారు. ఎక్స్పోర్ట్ చేసిన మన మిరప ఎగుమతులు రిజెక్ట్ అవ్వటం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా మిథామిడోఫాస్ అనే కెమికల్ను వీటిలో మన ఎగుమతి చేసిన మిరపలో గుర్తించడం జరిగిందనమాట. కానీ ఎక్కడైనా మన మిరప పండించే ప్రాంతంలో గమనించినట్లయితే ఈ కెమికల్ని డైరెక్ట్గా ఏ రైతులు కూడా మనము వినియోగించట్లేదు. కాకపోతే మనము ఎసిఫేట్ అనే మందును మొక్క ఎదుగుదల దశలో అంటే పూత రాకముందు తెల్లదోమను నివారించుకోవటానికి చాలామంది రైతులు వినియోగించడం జరుగుతూ ఉంది. ఈ మిథామిడోఫాస్ అనే టాక్సిక్ కెమికల్ ఈ ఎసిఫేట్ వాడినప్పుడు ఇది డిగ్రేడేషన్ అయ్యే క్రమంలో ఇది ఒక బై ప్రోడక్ట్ కింద ఫామ్ అవటం జరుగుతుంది అన్నమాట. మిర్చి సాగు చేసే రైతులు మాత్రం తాము పంటను కాపాడుకోవడానికే పురుగు మందులు వాడుతున్నామంటున్నారు. ప్రధానంగా 3 ఏళ్ల క్రితం మిర్చిలో కనిపించిన నల్లతామర పురుగు రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లతామర పురుగును కంట్రోల్ చేయడానికి ఇంతవరకు ఎటువంటి పెస్టిసైడ్స్ రాల మార్కెట్లోకి. ఇవి ఉండవాటినే కొట్టుకుంటూ ఉండాలి. ఈ కొట్టాలంటే ఈ కొట్టకపోతే పంట దిగుబడి రాదు. దిగుబడి రావాలంటే రైతులకు ఖర్చులు పెరిగిపోయి దిగుబడి ఎక్కువ రావాలంటే ఈ మందులు ఈ పెస్టిసైడ్స్ కొడితేనే అది కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అవుతేనే దిగుబడి వస్తుంది. లేని పక్షంలో వేసి ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి చివరికి ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాలు దిగుబడి తీసుకుంటే ఇవాళ రేటు మార్కెట్ ఉంది కాబట్టి కొద్దిగా ఇదిగా ఉంది. అదే మార్కెట్ 10,000 15,000 ఉంటే రైతు ఆత్మహత్య చేసుకోవటం శరణ్యం. మామూలుగా వైరస్ తెగులు వస్తుంటాయి. మామూలు ఆకుముడతని ఆకుముడత వీటికి మామూలు మందులతోటి పాత మందులు ఎప్పటి నుంచో ఉన్న మందులతోటి కంట్రోల్ అవుతుంది. కానీ ఈ నల్లతామర పురుగు వచ్చిన తర్వాత ఇది కంట్రోల్ కావట్లేదు. ఈ నల్లతామర పురుగుకి 2 రోజులు 3 రోజులకు 4 రోజులకు మందులు స్ప్రే చేస్తేనే అది కంట్రోల్ అవుతుంది. పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని చైనా 3 కంటైనర్ల మిర్చిని తిరస్కరించడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్. రైతులు కూడా ఆందోళన చెందవద్దన్నారు. చైనాకు 4,030 కంటైనర్ల మిర్చి ఎగుమతి చేస్తే 3 కంటైనర్లు మాత్రమే తిరస్కరించారన్నారు. రైతులు కూడా పురుగు మందుల వాడకం తగ్గిస్తే అమెరికా, మెక్సికో, యూరప్ దేశాలకు ఎగుమతి చేసే అవకాశం పెరిగి పంటకు మరింత ధర వస్తుందన్నారు. చైనాలో మన మిర్చిని ఒక 3 ఎక్స్పోర్టర్స్ పంపించినటువంటి మిర్చిని రిజెక్ట్ చేయడం జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది సర్వసాధారణం. ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువ ఉన్నటువంటి మిర్చిని రిజెక్ట్ చేయటం అనేది అన్ని దేశాల్లో జరిగేటటువంటి తంతుగానే చూడాలి. ఇదేదో ఇప్పుడే జరిగింది, ఇది చాలా ఏదో జరగబోతుందని రైతుల్ని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మార్కెట్ స్టేబుల్గా ఉంది, సర్వసాధారణంగా ఉంది. 4,300 ఏప్రిల్ వరకు 4,300 కంటైనర్సు చైనాకి ఎగుమతి చేయడం జరిగింది. అందులో ఆ తర్వాత కూడా ఇంకా ఒక 2,000 దాకా అంటే ఆ క్యాలిక్యులేషన్ రాలేదు. ఏప్రిల్ వరకు 4,300 జరిగింది. ఇక 3, 4 రిజెక్ట్ చేయటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దీని గురించి రైతులు ఆందోళన చెందాలన్నటువంటి అవసరం లేదు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రైతులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందంటున్నారు. చీడపీడలు సోకాయంటే మొక్క బలహీనంగా ఉందని అర్థం అంటున్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండానే మంచి దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ సమ్మర్ సీజన్లో అంటే మిర్చి హార్వెస్ట్ అయిపోయినాక ఒక ఏప్రిల్ నెలాఖరికో మేలో హార్వెస్ట్ కంప్లీట్ అవుతే అప్పుడు ఒక 30 రకాల విత్తనాల్ని బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల తొలకరి వర్షాలకు ఒక 30 రకాల పంటల గ్రీన్ మెన్యూర్ క్రాప్ లెక్క వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. అంటే మన సాయిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి నారు, అది కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నారు తయారు చేయాలి. ఎందుకంటే నారు బలహీనంగా ఉంటే మొక్క బలహీనంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ నారు యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల నారు అనేది కూడా మంచి ఆరోగ్యకరమైన నారు వస్తుంది. భవిష్యత్తులో దేశం నుంచి మిర్చి ఎగుమతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రభుత్వం, అధికారులు, రైతులు కలిసి పనిచేయాలి. రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు ఉపయోగించకుండా చూడాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనిక ఎరువులను అందుబాటులో లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పురుగు మందుల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.